అడవికి సంబంధించినటువంటి అడవి బిడ్డల్ని, గిరిజన ప్రాంతాలని వీటిల్ని ఎక్కువ అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే గిరిజనుల్లో ఎక్కువగా అరకు, పాడేరు, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ఏరియాలో అంతా కూడా గంజాయి సాగుకి అలవాటు పడిపోయారు. దాదాపు 10,000 ఎకరాల నుంచి 15,000 ఎకరాలు అక్కడ గంజాయి సాగు చేశారు గత 5 ఏళ్లుగా. దానివల్ల వాళ్ళకి ఇంక వేరే ఆదాయం లేక దాని మీదే ఉండి దాని గురించి ఎవరన్నా మాట్లాడడానికి వచ్చినా వాళ్ళని భయపెట్టి పంపించేసేవాళ్ళు. గత ప్రభుత్వాలు వాళ్ళని పెంచడానికి చాలా బలంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు అక్కడ పెంచుతూ దాని నుంచి సంపాదించుకోవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందాక ఎంతోమంది యువత చెప్పాను కదా, చదువుకుని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఆ గంజాయికి అలవాటు పడిపోయి ఆంధ్రాలో ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా సరే గంజాయి దొరుకుతుంది అంటే దానికి కారణం ప్రధానంగా అరకు, పాడేరు ఏరియాలో ఉన్నటువంటిది. రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా వైపే చూపించారు, ఇక్కడి నుంచే వస్తుంది అని. తెలంగాణలో దొరికినా, కర్ణాటక దొరికినా, తమిళనాడులో దొరికినా, ఎక్కడ దొరికినా దానికి కారణం అది. అందుకని ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసి మీరు రండి, బయటికి రండి, మీకు టూరిజంలో మంచి అవకాశాలు ఇస్తాం, కాఫీ తోటకి, మీ కాఫీకి, అరకు కాఫీకి మంచి బ్రాండ్ ఇచ్చి ప్రమోట్ చేస్తాం, ఇంకా మంచి అవకాశాలు ఇస్తాం, టూరిజంగా మంచి డెవలప్ చేద్దాం, మీరు బయటకు వస్తే చాలా అద్భుతాలు చేయొచ్చు, మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీద్దాం, ఎంతోమంది మీరు చదువుకోవడానికి మీకు రోడ్లు లేవా, రోడ్లు ఇప్పిస్తా, కరెంట్ లేదా, కరెంట్ ఇప్పిస్తా, ఏం కావాలి అన్ని రకాలుగా వాళ్ళకు ఒక కుటుంబ సభ్యుల్లా ఆయన అయిపోయి వాళ్ళలో ఎలా చెప్తే వాళ్ళు వింటారు, ఏం చెప్తే వింటారు అంటే వాళ్ళు బాగుపడటమే కాదు, వాళ్ళ వల్ల ఎంతోమంది జీవితాలు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం గంజాయి పంట నుంచి గంజాయి నుంచి బయటకు వస్తున్నారంటే డెఫినెట్గా ఆ ఫలితాలన్నీ, ఆ ఫలాలన్నీ బయటకు వచ్చినట్టేగా. సో దాని మూలాల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ మూలాలని ఆపడానికి కల్మషం లేనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏది చెప్పినా వింటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. కానీ ఒక మంచి వైపు నడిపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడు అయిపోయి మొన్న మామిడి పళ్ళు కూడా పంపించి ఆ ఊరికి, అంటే సాధారణంగా ఎవరికి పంపించరు ఆయన సినిమా హీరో సెలబ్రిటీస్కో ఆయన సొంత స్నేహితులకు మాత్రమే పంపిస్తారు. అయినా ఆ విలేజ్కి ఎందుకు పంపించారంటే అక్కడి నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే తిరిగి ప్రేమించడం ఆయన్ని. అంటే కల్మషం లేనటువంటి వ్యక్తుల మధ్య ఒక కల్మషం లేనటువంటి ఒక నాయకుడు వెళ్తే వాళ్ళకి ఒక బాండింగ్, వాళ్ళు ఏది చెప్పినా సరే వినాలి, మంచి వైపు రావాలి, దీన్ని వాళ్ళని తీసుకొద్దామనే ఉద్దేశం.